హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం, ఎన్నిసార్లు మనం మన వీడియోలో చెప్పుకొని ఉంటాం, కాంట్రవర్సీ అనేది చాలా కామన్ అయిపోతుంది రాను రాను. ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాలంటే పెద్ది సినిమాలో ఉమెన్ని కొంచెం కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయంట, కించపరిచే విధంగా పాటలు ఉన్నాయంట పెద్ద సినిమాలో అంట. అంటే సడన్గా ఇప్పుడే వచ్చిందా పెద్ద సినిమాలో సడన్గా ఇప్పుడే జరిగింది అంటే దాదాపు ఒక 100-200 సంవత్సరాల నుంచి మనం ఆడవాళ్ళని చాలా ఆరాధ్య భావంతో, గౌరవంగా, వాళ్ళకి ఏ హాని రాకుండా, వాళ్ళ మీద బూతులు మాట్లాడకుండా, వాళ్ళ గురించి అసభ్యకరమైన సీన్లు చేయకుండా ఇవన్నీ చేస్తున్నామా మనం ఇన్ని రోజుల నుంచి. సడన్గా ఇప్పుడు మనలో నుంచి మానవత్వము, అదేదో ఆడవాళ్ళ పైన మన బాధ్యత బయటపడిపోతుంది. సినిమాల్లోన బయటపడాల్సింది. వీళ్ళు రివ్యూ చెప్పేవాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళేదో పెద్ద దేశభక్తుల మాదిరి ఫీల్ అయిపోతున్నారు. అది ఒక సినిమా అంతే. ఇప్పుడు మహువా మీడియా ఆ ఛానల్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ వాళ్ళని కూడా ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మిగతా వాళ్ళని కూడా. ఇప్పుడు చికిరి అని పెద్దలో ఒక సాంగ్ వచ్చింది. అది ఎన్ని నెలల ముందు రిలీజ్ అయింది? దాదాపు 2-3 నెలల ముందు అనుకుంటా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం 2-3 నెలల ముందు రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఆ పాటలోనే మ్యాక్సిమం ఎక్స్పోజింగ్ ఉంది హీరోయిన్ది. చూడండి, కావాలంటే పాట చూడని వాళ్ళు చూడండి, చూసి ఉంటారు కూడా. ఈ అంత ఉక్రోషం, ఈ బాధ్యత, ఇదంతా ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఏమైపోయింది? వెళ్ళి మీరు ఏదన్నా కంప్లైంట్ వేసి ఆ పాటను ఆపచ్చుగా, ఆ పాటని కట్ చేయనియచ్చుగా. అప్పుడే డైరెక్టర్ జాగ్రత్త పడి సినిమాలో ఈ సీన్లన్నీ తీసేసి నీట్గా చూపించిండుగా. నిజంగా చెప్పాలంటే సినిమాలో ఒక పోర్షన్ బెస్ట్ ఒక 20 మినిట్స్ లేదా 25 మినిట్స్ పోర్షన్ ఉంది. కొంచెం చిన్నపిల్లలు చూడకూడని కొన్ని సీన్లు ఉన్నాయి. కానీ ఏ సినిమాలో లేవండి ఇప్పుడు? ఏ సినిమాలో లేవు? ఇప్పుడు ఒక 40-45-50 ఏళ్ళ హీరోయిన్ బ్యాక్ పాకెట్లో చేయబెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు. 65 ఏళ్ళ వయసు ఉండే హీరోయిన్ సీట్ మీద ఇలా. ఇవన్నీ ఎవడికి కనపరావట్లేదా? ఇప్పుడు సడన్గా పుట్టుకొని వచ్చిందా మీకు? మీరు దేశభక్తులు. మీకు ఒకే ఒకటి చిన్న విషయం, అంటే ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లేదు. మీకు నిజంగా దమ్ముంటే మన రాష్ట్రంలో, మన దేశంలో పెద్ద పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఎన్నో అన్యాయాలు చేస్తున్నాయి. పేపర్లు లీకులు అవుతున్నాయి. గుడికి పోయే దావలో మానభంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు నిజంగా దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో కేసీపీ పార్టీ, పీడీటీ పార్టీ, ఇంకొక సేన పార్టీ, ఇండియా మొత్తంలో ఏజేపీ పార్టీ, ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద చేయండి మీకు దమ్ముంటే. దానివల్ల ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం. ఈ రివ్యూస్ ఎప్పుడైతే వినడం మొదలుపెట్టినామో నేను కూడా మీ బాధ్యుడినే ఒక రకంగా చెప్పాలంటే. రివ్యూస్ విని 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 ఇప్పుడు నేను ఏదన్నా నాకు మనసు బాగలేనప్పుడు, లేదు బోర్ కొట్టినప్పుడు, ఏదన్నా మూవీకి వెళ్ళాలన్నా కూడా మీ రివ్యూ చూసి ఇదేం బాగాలేదేమోలే, పోకూడదు అని డిసైడ్ అయిపోయినా లాస్ట్కి. కానీ మీరు వరస్ట్గా ఉండదని చెప్పిన మూవీలు నేను వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. అన్నీ కాదు, కొన్ని. మీరు వరస్ట్గా ఉన్నదని చెప్పిన మూవీలు నాకు నచ్చాయి. నాకు నచ్చిన సినిమాలకి మీరు వరస్ట్గా ఉన్నదని మీరు రేటింగ్ ఇస్తున్నారు. సో ఇది పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఆడవాళ్ళ మీద ఇట్లా
చేయడం తప్పు అంటున్నారు, అది వెరీ గుడ్. కానీ అది ఇప్పుడు జరిగింది కాదు, ఒకరు స్టార్ట్ చేసింది కాదు, ఒకరు మొదలుపెట్టింది కాదు, ఒకరు ఎండ్ చేయగలిగేది కూడా కాదు మన దేశంలో. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నా పేపర్ పట్టుకొని ఏదో ఇండియా బడ్జెట్ గురించి లేదు ఏదో ఇండియాలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఏదో అనాలిసిస్ చేసిన వాడు మాదిరి ఒకడు పేపర్ పట్టుకొని వస్తాడు. ఇంకొకరు పుచ్చిక్కు అంటే నా మైండ్ చెడిపోయింది, మీదంటే చాలా బ్రాడ్ మైండ్ కదా. పుచ్చిక్కు అంటే మీనింగ్ ఏంటో అది చెప్పాలి మీరే. సో సిబిఎఫ్సి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు ఈ సినిమాని? సో దీనికంటే దారుణంగా ఉండే సినిమాలు చాలా ఉన్నాయి. దయచేసి మీరు పాజిటివిటీని స్ప్రెడ్ చేయకుండా పర్వాలేదు, నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దండి.